హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ 11. గాయం ఇంకా ఇంతలా పెద్దగా అయ్యింది, అసలు ఎలా తట్టుకుంటున్నావే అన్నాడు విక్రమ్. అవన్నీ నాకు అలవాటే సార్ అంది అను. ఏం అలవాటే? అది త్వరగానే తగ్గిపోతుంది, ఇక చాలు సార్ అని అను చేయి వెనక్కి తీసుకుంది. ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాడు విక్రమ్ మెల్లిగా. వద్దు సార్ అంది అను. అరే, నేనేం నిన్ను ఎత్తుకెళ్ళట్లేదే, జస్ట్ అలా వెళ్దామా అని అడుగుతున్నా. వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతా. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావే? ఆ గాయమైన చేయితో మళ్ళీ ఏం పనులు చేయాలి అంట నువ్వు? నేనేం చేయను సార్ అంది అను. దీనికి మొత్తం విడమర్చి చెప్తే గానీ అర్థం కాదు అనుకుంటా పాపకి. దీంతో కాసేపు టైం స్పెండ్ చేద్దామంటే ఇంటికి పోతా అంటుంది. ఏదో నర్సరీ పిల్లోడు స్కూల్ నుండి ఇంటికి పోతా అని ఏడ్చినట్టు అనుకున్నాడు విక్రమ్. మనం ఇప్పుడే ఓపెన్ అయిపోతే బిడ్డ సచ్చూరుకుంటుంది, పైగా మళ్ళీ మన మొహం చూడడం కూడా డౌటే అనుకొని స్టీరింగ్ పైన అతడి వేళ్ళు ఆడిస్తూ ఉన్నాడు విక్రమ్. సార్, మోక్ష ఇప్పుడు రాదా అని అడిగింది అను. దాంతో నీకేం పనే పిచ్చి? అంటే ఏం లేదు, మోక్ష వస్తే నేను ఇంటికి వెళ్దాం అని అంది. తనకి లేట్ అవుతుంది కానీ నేను డ్రాప్ చేస్తాను పదా అని విక్రమ్ కార్ స్టార్ట్ చేశాడు. అసలు ఈ మోక్ష నన్ను ఎందుకు బయటికి తీసుకువచ్చింది, ఎందుకు అలా నన్ను వదిలి వెళ్ళిపోయింది అని ఆలోచిస్తూ ఉంది అను. ఏంటి పిచ్చి, అంతగా ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు విక్రమ్. ఏం లేదు సార్. రేపేంటి ప్లాన్స్? సండే కదా అన్నాడు విక్రమ్. ఏం లేవు సార్, నేను ఇంట్లోనే ఉంటాను. అసలు నువ్వు బయటికి రావా పిచ్చి? ఎందుకు రాను, రోజు కాలేజ్కి వస్తున్నా కదా అంది అను. కాలేజ్ తప్ప ఎక్కడికి వెళ్ళవా నువ్వు? వెళ్ళను అంది అను. ఎందుకు పిచ్చి, నీకు బయటికి వెళ్ళాలి అని ఉండదా అని అడిగాడు విక్రమ్. నేనేం పిచ్చి కాదు, మీరు నన్ను ఊరికే పిచ్చి అంటున్నారు సార్ అంది అను బుంగమూతి పెట్టుకొని. ఓరి దేవుడా, దీనిలో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయిరా సామి అనుకొని ఆ మూతి చూడు, ఇప్పటికిప్పుడే ముద్దు పెట్టుకోవాలి అని ఉంది దీన్ని అనుకుంటూ. నువ్వు నా క్యూట్ పిచ్చి లేవే అన్నాడు విక్రమ్. నేనేం పిచ్చి కాదు. నేను ఇప్పటికే చాలా కంట్రోల్ చేసుకుంటున్నా, ఆ మూతి అలా తీయవే అన్నాడు విక్రమ్. ఇప్పుడు నేనేమన్నాను అని మీరు సీరియస్ అవుతున్నారు అంది అను కళ్ళల్లో ఊరిన నీళ్లతో. ఇప్పుడు నేనెక్కడ సీరియస్ అయ్యానే అన్నాడు విక్రమ్ అయోమయంగా. లేదు, మీరు నాపై సీరియస్ అవుతున్నారు. మీరు ఎందుకు వచ్చారు, అసలు నన్ను ఎందుకు బయటికి తీసుకువచ్చారు అంది అను కళ్ళు నులుముకుంటూ. ఎందుకు తీసుకువస్తారే మెంటల్ దానా, నిన్ను చూడాలి అనిపించింది, అందుకే తీసుకువచ్చాను అనుకున్నాడు విక్రమ్ తన మనసులో. మీ ఇంటికి రాకూడదా మేము? మీ ఇంటికి మమ్మల్ని రానివ్వరా అన్నాడు విక్రమ్. అను సైలెంట్గా ఉండడంతో నీకు ఈ గాయం ఎలా ఉందో చూద్దామని వచ్చానే, దానికే ఏడుస్తున్నావు. సరే, నీకు ఇష్టం లేకపోతే ఇంకోసారి నిన్ను ఇబ్బంది పెట్టానులే అన్నాడు విక్రమ్. అను కూడా వాళ్ళ ఇల్లు వచ్చే వరకు సైలెంట్గానే ఉంది. మీ ఇల్లు వచ్చింది, దిగువా అన్నాడు విక్రమ్. వెళ్తాను అని అను డోర్ ఓపెన్ చేయబోయింది. ఒక్క నిమిషం ఆగవే పిచ్చి అన్నాడు విక్రమ్. విక్రమ్ మళ్ళీ పిచ్చి అన్నందుకు తన కింద పెదవిని ముందుకు పెట్టి విక్రమ్ వైపు చూసింది అను. ఇది ఎప్పుడో దీని క్యూట్నెస్తోనే నన్ను చంపేస్తుందిరా బాబు అనుకొని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, అర్థమవుతుందా? నువ్వు మళ్ళీ మండే కాలేజ్కి వచ్చే వరకు ఆ గాయం మానిపోవాలి,
లేకపోతే నీకు నా చేతుల్లో ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చాడు విక్రమ్ అనుకి. అది తగ్గకపోతే నేనేం చేయాలండి అంది అను. తమరు సరిగ్గా ఉంటే గాయం మానుతుందండి, మీ వేషాలకే అది ఇంకా ఎక్కువైంది అని నాకు అనిపిస్తోంది. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి అని చెప్పి విక్రమ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈయనకేంటి, ఈయన ఎన్నైనా చెప్తారు, అక్కడ ఇంట్లో పని చేసేది నేనే కదా, ఈ చేతితో అంత పని చేస్తే గాయం ఇంకా ఎక్కువ అవ్వకపోతే ఎలా మానుతుంది అనుకుంటూ అను ఇంటికి వెళ్ళింది. అను ఇంట్లోకి వెళ్ళడంతోనే రత్న అనుని చూసి, ఏంటే నువ్వు ఒక్కదానివే వచ్చావు, నిన్ను తీసుకెళ్ళిన ఆ పిల్లెక్కడా అని అడిగింది. తను లేట్ అవుతుందని నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది పిన్ని అని చెప్పింది అను. సరే సరే, మాకు ఆకలి అవుతుంది, అందరికీ వడ్డించు అని ఆర్డర్ వేసింది రత్న. అలాగే పిన్ని అని అను పిన్నికి, తండ్రికి, వాళ్ళ చెల్లికి వడ్డించి తను మాత్రం మజ్జిగ చేసుకొని తాగి తన రూమ్లోకి వెళ్ళి పడుకుంది. అనుని డ్రాప్ చేసి మళ్ళీ మాల్ దగ్గరికి వెళ్ళిన విక్రమ్ మోక్షకి కాల్ చేశాడు. ఇంకా ఎంతసేపే నీ షాపింగ్ అని. వస్తున్నారా అని మోక్ష 10 నిమిషాల తర్వాత తన 2 చేతుల నిండా కవర్స్తో వచ్చి కారులో కూర్చుంది. ఏంటే, అవి షాపింగ్ చేసావా లేకపోతే షాప్నే కొనేసావా అన్నాడు విక్రమ్. హలో బ్రదర్, అవేమైనా నా డబ్బులా? నీ డబ్బులే కదా, అందుకే నాకు నచ్చినవన్నీ కొనుక్కునేశాను అని చెప్పింది మోక్ష హ్యాపీగా. దొంగ మొహందాన, అను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళమని అన్నందుకు నాకు ఇంత బొక్క పెట్టావా అన్నాడు విక్రమ్. అరే, దక్షిణ సమర్పించుకుంటేనే కదరా నీ పనులన్నీ అయ్యేవి అంది మోక్ష. అమ్మ తల్లి, నువ్వేం దేవతవి కాదే నీకు దక్షిణ వేయడానికి. ఆహా, మరి ఇంతకు ముందేంట్రా నా కాళ్ళు పట్టుకొని మరీ బతిబిలాడావు, అదేంటి అని కళ్ళు ఎగరేసింది మోక్ష. బుద్ధి లేకే, అలా అంటేనే కానీ నువ్వు కరగలేదు కదా. అవును, ఇంటికి ఇదేది, దాన్ని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేవా అంది మోక్ష. ఓయ్, అది ఇది ఏంటే, తను నీకు వదిన అవుతుంది అన్నాడు విక్రమ్. అబ్బో, సరేలేరా, మా వదినమ్మని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశారా అన్నయ్య అంది మోక్ష. ఇప్పుడే తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నీకోసం వచ్చానే అన్నాడు విక్రమ్. అవునా, ఇంటికి ఏమంటుందేంటి మా వదిన గారు? దాని మొహం, అదేమంటుందే, అది ఏమీ అనదు అన్నాడు విక్రమ్. మా వదిన చాలా అమాయకురాలు లేరా, నీలాగా కాదులే అంది మోక్ష. ఇలాంటి వాళ్ళే నేను రేపు పెళ్ళయ్యాక మొగుడిని ఒక ఆట ఆడిస్తారు అన్నాడు విక్రమ్. అబ్బో, నీకు నీ ఫ్యూచర్ భలే తెలిసిపోతుందిరా అన్నయ్య అని నవ్వింది మోక్ష. సరే కానీ వాళ్ళ ఇంట్లో ఎవరెవరున్నారు మోక్ష అని అడిగాడు విక్రమ్. అను చెప్పింది కదా అన్నయ్య, వాళ్ళ అమ్మ చనిపోయింది అని, వాళ్ళ నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నారు, ఆవిడ ఇంకా వాళ్ళ కూతురు ఉంటారు అంట. నేను వెళ్ళేసరికి తనేమో దున్నపోతులా ఇంట్లో కూర్చొని అను చేత ఇంటి మొత్తం తనతోనే పని చేయిస్తూ ఉంది. పాపం ఈ పిచ్చిది ఏమో చేయికి గాయమైనా కూడా నేను చేయను అని చెప్పకుండా ఆ పనంతా ఒక్కతే చేస్తూ ఉంది. ఇక నీకు తెలుసు కదా అన్నయ్య, సవతి తల్లులు ఎలా ఉంటారో, ఇప్పుడు అను పరిస్థితి కూడా అంతే. తన ఇంట్లో తనే ఒక పని మనిషిలాగా ఉంది. ఇంటి పని, వంట పని మొత్తం అన్నీ అనునే చేస్తుంది. మిగతా వాళ్ళది ఇక తిని కూర్చోవడం అంతే. అను నాన్నగారు కూడా ఏం చేయలేని పరిస్థితి అనుకుంటా. ఆయన ఏదైనా చేయాలి అనుకున్నా ఈ బండావిడ చేయనివ్వాలి కదా. తను ఈరోజు కాలేజ్కి వచ్చినా అయిపోయేది అన్నయ్య, ఇక్కడైనా ఖాళీగా కూర్చునేది, ఇంకా ఇంట్లో ఉండడం వల్ల తనకి డబుల్ పని అయ్యింది అని చెప్పింది మోక్ష నడుచుకుంటూ. మోక్ష చెప్పింది వింటున్న విక్రమ్కి అను పిన్నిపై చాలా కోపం వచ్చేసింది. అసలు అది ఉండేదే పిట్టపిల్ల అంత, దానితో అంత పని ఆవిడకి ఎలా చేయించాలి అనిపిస్తుంది. అనవసరంగా దాన్ని ఇంట్లో ఉండమని చెప్పాను, కాలేజ్కి వచ్చినా అయిపోయేది అని విక్రమ్ కూడా కాస్త బాధపడ్డాడు. ఇక ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. కానీ విక్రమ్ ఆలోచనలు అన్నీ అను దగ్గరే ఉన్నాయి. తను ఆ ఇంట్లో ఎంత కష్టపడుతుంది అని తన గురించే ఆలోచిస్తూ ఉన్నాడు.
నెక్స్ట్ డే కూడా సండే అవ్వడంతో అనుని కలవడానికి వీలు అవ్వలేదు విక్రమ్కి. అసలు సండే వస్తే ఫ్రెండ్స్ పార్టీలు అంటూ ఇంటికి కూడా రాకుండా బయట తిరిగే విక్రమ్ బాబు ఆ రోజు ఇంటి నుండి బయటికి వెళ్ళలేదు. ఆ రోజు ఎలా గడుస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. దీనబ్బా ఇదేంటి, మామూలు రోజులు వట్టిగానే గడిచిపోయాయి అనిపిస్తాయి, ఇవాళ ఈ సండే ఎందుకు అస్సలు గడవడం లేదు అని ఊరికే టైం వంక చూస్తూ దాన్ని తిట్టుకుంటూ కూర్చున్నాడు విక్రమ్ ఎదురు చూపులు ఫలించి ఆదివారం గడిచిపోయి సోమవారం రానే వచ్చేసింది. విక్రమ్ ఆ రోజు మార్నింగ్నే లేచి 7 కల్లా కాలేజ్కి రెడీ అయిపోయి కనీసం టిఫిన్ చేయకుండా ఇంట్లో నుండి కాలేజ్కి స్టార్ట్ అయ్యాడు. అతడి బైక్ పైన అందరికన్నా ముందుగా అతడే కాలేజ్కి రావడంతో ఇదేంటి ఇంకా ఎవరు కాలేజ్కి రాలేదు అనుకుంటూ ఉన్నాడు. అందరూ రావడం కాదు బాబాయ్, తమరే ఆత్ర పక్షిలా కాలేజ్ టైం అవ్వకముందే మీరు ముందు వచ్చారు అని తన ఇన్నర్ వాయిస్ వినిపించడంతో ఒక ఫేక్ స్మైల్ ఇచ్చి అతడి బైక్పై కూర్చొని ఎంట్రన్స్ వైపే చూస్తూ అను కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు విక్రమ్. అందరూ వస్తూ ఉన్నారు కానీ ఇంకా అను రాకపోవడంతో ఇదేంటి ఇవాళ కూడా కాలేజ్కి రాదా ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు విక్రమ్. అప్పుడే థిక్ గ్రీన్ కలర్ చుడిదార్కి ఎల్లో కలర్ చున్నీ వన్ సైడ్ వేసుకొని మెల్లిగా నడుచుకుంటూ వస్తున్న అనుని చూశాడు విక్రమ్. అనుని చూడగానే ఉఫ్ బాబోయ్ ఇదేమో ఇంతుంది కానీ చెట్టంత మగాన్ని అల్లాడిస్తుందిరా అనుకుంటూ క్లాస్కి వెళ్తున్న అనుని ఓయ్ పిచ్చి అని పిలిచాడు. పిచ్చి అన్న పిలుపుకి మొహం చిన్నబుచ్చుకొని విక్రమ్ వైపు చూసింది అను. నిన్నే ఇలారా అని పిలిచాడు విక్రమ్. అను వెళ్ళి విక్రమ్ ముందు సైలెంట్గా నిలబడడంతో సీనియర్స్కి గుడ్ మార్నింగ్ చెప్పే అలవాట్లేదా నీకు అని అడిగాడు. గుడ్ మార్నింగ్ సార్ అంది అను. అంటే అడుక్కుంటే కానీ చెప్పవన్నమాట అని. అవును సాటర్డే నువ్వు ఎందుకు కాలేజీకి రాలేదు అని అడిగాడు విక్రమ్. మీరే కదా సార్ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోమని చెప్పారు అంది అను అయోమయంగా. నేను 100 చెప్తానే, అంటే నేను ఏది చెప్తే అది చేసేస్తావా అని కళ్ళు ఎగరేశాడు విక్రమ్. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye bye. Please like, share and subscribe.